పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మనం ప్రస్తుతం శ్రీరంగం సత్యం గారితో ఉన్నాం, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్. సార్, రుణమాఫీ ఆగస్టు 15 లోపు ఇస్తా అన్నారు, రుణమాఫీ చేస్తా అన్నారు కదా. సో అంటే అఫీషియల్గా డేట్ ఎప్పుడు రాబోతుంది, ఏంటి దానిపైన? ముఖ్యమంత్రి గారు రేపు మంత్రివర్గ సమావేశం పెట్టబోతున్నారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించి దాని డేట్లు చెప్తాడు. అదేవిధంగా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని పూర్తిగా కట్టుబడి ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. రైతులకి, తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలియజేసుకున్నాం. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు కుప్పగా మార్చారు గత 10 సంవత్సరాల నుంచి గత పాలకులు. ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల పైచిల కోట్ల అప్పులు ఉంది. ప్రతి నెల 200 కోట్ల అప్పులు కడుతున్నాం. మా ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాదాపు 38,000 కోట్ల రూపాయల అప్పు తీర్చడం జరిగింది. మీకు అంత తెలవాలి. అదేవిధంగా మేము ఒక్కసారి రుణమాఫీ అన్నాం, దాదాపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాం. బ్యాంకుల నుంచి తీసుకుంటున్నాం, ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తీసుకుంటున్నాం. వాళ్ళకి ఏ విధంగా రీపేమెంట్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా వాళ్ళకి చేస్తే వాళ్ళంతా లాభపడతారు. ఒక్కసారి చేస్తామా, విడతల వారికి చేద్దామా, ఒకసారి 1 లక్ష ఒకసారి చేద్దామా, ఇదంతా మంత్రివర్గంలో చాలా స్పష్టంగా చర్చించి ప్రజలకి, రైతులకి ఏది బాగుంటే అది మా ముఖ్యమంత్రి గారు చేస్తారు. రెండో విషయం కూడా మీకు ఇంకోటి చెప్పదలుచుకున్నాం. ఈరోజు రుణమాఫీ మేము గతంలో మాట్లాడారు కదా, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేపాడు కేసీఆర్ 10 సంవత్సరాలు. గతంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు రుణమాఫీ చేయబోయే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. మా ప్రీతం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా త్వరలో దీని గుడ్ న్యూస్ రైతులు వింటారు. దానికి ప్రణాళిక తయారు చేస్తున్నారు, బ్యాంకర్స్తో మాట్లాడుతున్నారు. ఏ విధంగా చేయొచ్చో అసెంబ్లీలో కూడా దాన్ని చర్చిస్తారు, ఎటువంటి సందేహం లేదు.